ఓం శుభోదయం. వైశేషిక దర్శనం ప్రథమ అధ్యాయము ప్రథమ పాదము. నిన్న మనకు 9 ద్రవ్యముల గురించి వర్ణించాడు. అందులో ఏవైతే ఆ పదార్థాలలో ఏవి నిత్యము ఏవి అనిత్యములో చెప్పాడు. అందులో ఏదైతే పృథివీ, జలము, అగ్ని ఉందో అవి అనిత్యములు. ఆ తర్వాత వాయువు, ఆకాశము, కాలము, దిక్కు, మనస్సు, ఈ 5 పదార్థాలు కూడా ఎక్కువ కాలము నిత్యముగా ఉంటవి. కాబట్టి ఇవి వ్యావహారిక నిత్యములు. అందులో వాయువు, ఆకాశము, కాలము, దిక్కు ప్రళయ పర్యంతం ఉంటుంది. మనస్సు మాత్రం మోక్ష పర్యంతము, అంటే మోక్షం లభించే వరకు మనస్సు ఉంటుంది. ఈ విధంగా నిన్న మనకు ద్రవ్యముల గురించి విభజించాడు. పృథివ్యాదులకు మూల కారణమగు పదార్థమును సాంఖ్యయోగ వేదాంత దర్శనకారులు ప్రకృతి అంటారు. న్యాయ వైశేషిక మీమాంసక కారులు పరమాణువులు అంటారు. ఇక సత్వ, రజ, తమో గుణ రూపము అందరూ సమానంగానే స్వీకరిస్తారు. వీళ్ళు ప్రకృతి అంటారు, వాళ్ళు పరమాణువులు అంటారు. నిన్న ద్రవ్యముల గురించి చెప్పాడు. ఈరోజు గుణముల గురించి తెలుసుకుందాం. రూప, రస, గంధ, స్పర్శాః సంఖ్యాః పరిమాణాని పృథక్త్వం సంయోగ విభాగౌ పరత్వాపరత్వే బుద్ధయః సుఖదుఃఖే ఇచ్ఛాద్వేష ప్రయత్నాశ్చ గుణాః. రూప, రస, గంధ, స్పర్శలు, సంఖ్యలు, పరిమాణములు, పృథక్త్వము, సంయోగ విభాగములు, పరత్వము, అపరత్వము, బుద్ధులు, సుఖదుఖములు, ఇచ్ఛాద్వేషములు, ప్రయత్నములు. ఇంకా సూత్రంలో చ అనే పదమును కూడా చెప్పాడు గనక దానిని ఆధారముగా చేసుకొని గురుత్వము, ద్రవత్వము, స్నేహము, సంస్కారము, ధర్మము, అధర్మము అను ఈ 7 గుణములు చేరి 24 గుణములు చెప్పబడతవి. ద్రవ్యములు 9, గుణములు 24. 9 ద్రవ్యములు ఇవి: పృథివ్యాపస్తేజు వాయురాకాశం కాలదిగ్ మన ఇతి ద్రవ్యాని. ఇక గుణములు రూపరస గంధ స్పర్శలు, సంఖ్యలు, పరిమాణములు, పృథక్త్వము, సంయోగ విభాగములు, పర్వతము, అపరత్వము, బుద్ధులు, సుఖదుఖములు, ఇచ్ఛాద్వేషములు, ప్రయత్నములు, ద్రవత్వము, గురుత్వము, స్నేహము, సంస్కారము, ధర్మము, అధర్మము అను ఈ 24 గుణములు. ఈ గుణములలో ద్రవత్వము 2 విధములు. ఈ గుణములలో ఏది ద్రవత్వం ఉంటుందో అది 2 విధములంట: సాంసిద్ధిక ద్రవత్వము, నైమిత్తిక ద్రవత్వము. ద్రవత్వములు 2 ఏమిటి? సాంసిద్ధిక ద్రవత్వము, నైమిత్తిక ద్రవత్వము. మళ్ళీ అట్లనే సంస్కారము, ఎందుకంటే సంస్కారమును కూడా గుణముగా తీసుకున్నాడు గనక ఈ సంస్కారములు కూడా 3 విధములు: వేగాఖ్య సంస్కారము, స్థితినామక సంస్కారము, భావనాఖ్య సంస్కారము. రూపము, రసము, గంధము, స్పర్శము, స్నేహము సాంసిద్ధిక ద్రవత్వము. సాంసిద్ధిక ద్రవత్వంలోకి ఏమొస్తవి? రూపము, రసము, గంధము, స్పర్శము, స్నేహము. ఇక శబ్దము, ధర్మము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, ధర్మము, అధర్మము ఇవి భావనాఖ్య సంస్కారము అను ఈ 16 విశేష గుణములు. ఈ గుణములన్నీ సామాన్య విశేషయుతములై తమకు ఆశ్రయమగు ద్రవ్యము ఇతర ద్రవ్యముల నుండి వేరు చేయును. ఇక
జాతిమత్వే సతి బాహ్యైకేంద్రియమాత్రగ్రాహ్యత్వం విశేష గుణత్వం అని విశేష గుణము యొక్క లక్షణం. రూప రసాది విశేష గుణములు రూపత్వాది జాతిమంతములు త్వక్చక్షు శ్రోత్రాది బాహ్యేంద్రియములలో ఒక్క ఇంద్రియము చేతనే గ్రహింపబడినవి ఉన్నవి. మనం ఎప్పుడైతే బాహ్యేంద్రియములు అంటామో అవన్నీ కూడా మనం బాహ్యేంద్రియములు అనగానే త్వక్కు తీసుకుంటాము, శ్రోత్రాది ఇంద్రియములు తీసుకుంటాము. మరి రూపాది విశేష గుణముల కంటే భిన్నమైన సంఖ్యా పరిమాణము, పృథక్త్వము, సంయోగ విభాగములు, పరత్వములు, నైమిత్తిక ద్రవత్వము, గురుత్వము, వేగము, స్థాపకాఖ్య సంస్కారములను సామాన్య గుణములు. ఇవి విశేష గుణముల వలె స్వాశ్రయ ద్రవ్యములను తదితర ద్రవ్యముల నుండి వేరు చెయ్యలేవు. సర్వద్రవ్యములోనూ సమానముగా ఉండును. ఇవి అన్నింటిలో సమానంగా ఉంటవి. కింద ఇస్తున్నాడు. స్పర్శాదయో అష్టవేగాఖ్యః సంస్కారో మరుతో గుణాః స్పర్శద్యష్టారూపవేగౌ ద్రవత్వౌ తేజసో గుణాః. వాయువునందు స్పర్శ మొదలు 8, వేగనామక సంస్కారములు కలిసి 9 గుణములున్నవంట. అగ్నియందు స్పర్శలు 8, రూపము, వేగము, ద్రవత్వము అను 3 కలిసి 11 గుణములు. జలమునందు స్పర్శాదులు 8, వేగము, ద్రవత్వము, గురుత్వము, రూపము, రసము, స్నేహమను 6 కలిసి 14 గుణములు. స్నేహము విడిచి గంధము చేర్చి నీటియందు గల 14 గుణములే పృథివియందు గలవు. మరి ఆత్మలో బుద్ధ్యాదులు 6, సంఖ్యాదులు 5, భావనాఖ్య సంస్కారము, ధర్మము, అధర్మము అను 3 కలిసి 14 గుణములు. కాలము, దిక్కు రెంటిలో సంఖ్యాదులు 5 గుణములున్నవి. ఆకాశమున సంఖ్యాదులు 5, శబ్దములు కలవు. ఈశ్వరునిలో సంఖ్యాది మొదలు 5, బుద్ధి, ఇచ్ఛ, యత్నము అను 3 కలిసి 8 గుణములుండును. పరత్వములు సంఖ్యాదులు 5, వేగమును 8 గుణములు మనస్సునందు ఉన్నవి. ఇచట దేనియందు ఏమేమి ఉన్నవో ఇవి మనకు వివరిస్తున్నాడు. ఒకసారి మరలా వినే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇక్కడ మనకు ద్రవ్యములు చెప్తున్నాడు కాబట్టి ఆ ద్రవ్యములలో ఇప్పుడు ఈ 24 గుణములు చెప్పాడు. ఈ 24 గుణములు ఒక్కొక్క ద్రవ్యములో ఎన్ని ఉంటావో చెప్తున్నాడు. స్పర్శాదయో అష్టవేగాఖ్య సంస్కారో మరుతో గుణాః స్పర్శదృష్టరూపవేగౌ ద్రవత్వం తేజసో గుణాః స్పర్శాదయో అష్టవేగాశ్చ ద్రవత్వం చ గురుత్వకం రూపం రసస్తథా స్నేహం వారిణ్యేతే 14 స్నేహహీనా గంధయుతా క్షితవేతే 14 బుద్ధ్యాది షట్కం సంఖ్యాది పంచకం భావనా తథా ధర్మాధర్మౌ గుణౌ ఏతే ఆత్మనస్యు 14 సంఖ్యాది పంచకం కాలదిశో శబ్దశ్చేచఖే సంఖ్యాది పంచకం బుద్ధిరిచ్చా యత్నోపి చ ఈశ్వరే పరత్వే సంఖ్యాది పంచవేగశ్చ మానసే. ఏవైతే 9 ద్రవ్యములు ఉన్నాయో మరి ఆ 9 ద్రవ్యములలో గుణములు చెప్తూ వాయువునందు స్పర్శ మొదలగు 8 ఉంటవి. అందులో మళ్ళీ వేగాఖ్య నామక
సంస్కారం ఉంది కాబట్టి వాయువునందు 9 గుణములు ఉన్నవి. అట్లనే అగ్నియందు స్పర్శాదులు 8, మళ్ళీ అగ్నియందు రూపం ఉంటుంది, వేగం ఉంటుంది, ద్రవత్వం ఉంటుంది. కాబట్టి అగ్నియందు 11 గుణములు. ఇక జలమునందు తీసుకుంటే స్పర్శాదులు 8 ఉంటవి, మళ్ళీ వేగము, ద్రవత్వము, ఆ ద్రవత్వము కూడా సాంసిద్ధికము, తర్వాత గురుత్వము, రూపము, రసము, స్నేహము అను కలిసి 14 గుణములు జలమునున్నవి. ఇక స్నేహాన్ని వదిలిపెడితే పృథివీ యందు 14 గుణములే ఉంటవి. ఇక ఆత్మలో బుద్ధ్యాదు 6, సంఖ్యాదులు 5, భావనా సంస్కారము, ధర్మము, అధర్మము అను 3 కలిపితే 14 గుణములు ఆత్మలో ఉంటవి. కాలము, దిక్కు ఈ రెండింటిలో సంఖ్యాదులు 5 గుణములున్నవి. అట్లాగే ఆకాశమున సంఖ్యాదులు 5, శబ్దము కలవు. ఈశ్వరులో ఏమున్నవంటే బుద్ధి, ఇచ్ఛ, ప్రయత్నము అను 3 కలిసి 8 గుణములు ఉండును. అనగా సంఖ్యాదులు 5, బుద్ధి, ఇచ్ఛ, ప్రయత్నం. ఇక పరత్వములు సంఖ్యాదులు 5, వేగము అను 8 గుణములు మనస్సునందు ఉన్నవి. పైన చెప్పిన 24 గుణములు కాక గురుత్వమునకు వ్యతిరేకమగు లఘుత్వము ఒక గుణముగా కొందరు వర్ణింతురు. దీనిని బట్టి 25 గుణములు అవుతవి. శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములు ప్రయత్న అంతర్గతములే అగును. ఏదైతే శౌర్యము, ఔదార్యం ఉందో అవి ప్రయత్నంలో తీసుకుంటే సరిపోతుంది. బలవంతుడైన శత్రువును జయింపు ఉత్సహించుట శౌర్యము. ఎల్లప్పుడూ సన్మార్గమున ప్రవర్తించుట బుద్ధి యొక్క ఔదార్యం. ఇతరుల దుఃఖమును పోగొట్టునించుట కారుణ్యము అని మనం ఈ విధంగా గుణములను తీసుకుందాం. ఇక క్రమముగా కర్మమును విభజించుతున్నాడు. ముందు ద్రవ్యం చెప్పాడు, ఆ తర్వాత గుణములు చెప్పాడు, ఇప్పుడు కర్మ గురించి చెప్తాడు. ఉత్క్షేపణం, అపక్షేపణం, ఆకుంచనం, ప్రసారణం, గమనమితి కర్మాణి. కర్మ అంటే వస్తువును పైకి పంప ఉపయోగించు క్రియ, క్రిందికి త్రోయనుపకరించు క్రియ. సంకోచాత్మక సంయోగ విశేషము అనగా ముడుచుకొనుట. సంకోచం అనగా విభాగము, విస్తరిల్లుట, గమనము అని కర్మములు 5 విధములు. కర్మములు ఎన్ని విధములు? వస్తువును పైకి, కిందికి, తర్వాత సంకోచాత్మకము, విభాగము, విస్తరింపజేయుట, ఈ విధంగా 5. భ్రమణాది క్రియలన్నీయు గమనాంతర్గతములగుట చేత అతనిక్కడ వేరుగా చెప్పబడలేదు. ద్రవ్య, గుణ, కర్మలను విభజించి తత్వజ్ఞానానుకూలముగా సాధర్మ వైధర్మ్యములను చెప్పి ప్రథమమున ద్రవ్య, గుణ, కర్మముల సాధర్మమును వర్ణించుచున్నాడు. సదనిత్యం ద్రవ్యవత్ కార్యం కారణం సామాన్య విశేషవద్ ఇతి ద్రవ్య గుణ కర్మణమవిశేషః. ఈ ప్రకరణములో ప్రకృతి, జీవాత్మ, పరమాత్మలను వదిలి మిగిలిన ద్రవ్యగుణ కర్మముల సమాన విశేష ధర్మములను వర్ణిస్తాడు. సత్తావత్వము, వినాశిత్వము, ద్రవ్య సమవాయి కారణకత్వము, ఉత్పత్తిమత్వము, కార్యజన్యకత్వము, ద్రవ్యత్వాది సామాన్యము, ఘటత్వాది విశేషములు కలిగియుండుట. ఇవన్నీ ద్రవ్యగుణ కర్మములో గల సమాన ధర్మములు. సత్పదార్థములు, అసత్పదార్థములని పదార్థములు 2 విధములు. పదార్థములు ఎన్ని అంటే 2 విధములు, సత్పదార్థములు, అసత్పదార్థములు. ద్రవ్యగుణ కర్మములు సత్పదార్థములు. వీనిలో
సత్తా, అస్తిత్వము, ఉనికి ఉన్నదని అభిప్రాయం. అందువలన ఇవి సత్పదార్థములు అనబడతారు. ఇక అసత్పదార్థములు అంటే అనిత్యము, వినాశిత్వము, ఉత్పన్నమై నశించుట, ద్రవ్యవత్, ద్రవ్య సమవాయి కారణకత్వం అనగా ద్రవ్యము సమవాయి కారణముగా కలిగియుండుట. కార్యద్రవ్యములకు ఘటపటాదులు తమకు కారణభూతములైన కపాలతంతువులలో సమవాయి సంబంధముతో ఉండును. ఇట్లే గుణకర్మములను స్వాశ్రయభూతములగు ఘటపటాది ద్రవ్యములోనే సమవాయ సంబంధముతో ఉండును. అందువలన ద్రవ్య గుణ కర్మములు మూడును ద్రవ్యమే సమవాయి కారణముగా గలవని భావము. సశేషం.